వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. అమరావతి మండలం ఎడ్రాయిలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభించిన మంత్రి నారాయణకు ఘన స్వాగతం పలికిన ఎండ్రాయి గ్రామ రైతులు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కుమార్తో కలిసి రైతులతో సమావేశం నిర్వహించిన మంత్రి. ఎండ్రాయిలో ల్యాండ్ పూలింగ్ కాంపిటేటివ్ అథారిటీ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి, ఎమ్మెల్యే, సిఆర్డీఏ కమిషనర్ కన్నాబాబు. మంత్రి నారాయణకు అంగీకార పత్రాలు అందజేసిన 400 ఎకరాలకు చెందిన రైతులు. ఎండ్రాయిలో 1925 ఎకరాలు సమీకరించనున్న ప్రభుత్వం. ఎండ్రాయి గ్రామంలో ల్యాండ్ పూలింగ్కు ముందుకొచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి నారాయణ, ఒకే రోజు 400 ఎకరాల భూమి ఇచ్చేందుకు రైతులు ముందుకొచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ల్యాండ్ పూలింగ్లో కొత్తగా భూములు ఇస్తున్న వారికి కుటుంబానికి 1.1 లక్షల రుణమాఫీ, నిన్నటి వరకు ఉన్న రుణాలు మాత్రమే వర్తింపు. రైతులు కోరుతున్నట్లుగా కౌలు పెంచడానికి సీఎం అంగీకరించారు. ఎండ్రాయిలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ నిర్మాణం చేస్తున్నాం. భూములు ఇచ్చిన 3 నెలల్లో మాస్టర్ ప్లాన్ పూర్తి చేస్తాం. ఏడాదిలో ఈ ప్రాంతం ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ నిర్మాణం ప్రారంభిస్తాం. ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి చేస్తామని నారాయణ తెలిపారు. భాష్యం ప్రవీణ్ గారికి, మరి వేదికను అలంకరించిన ప్రముఖులకు, మీడియా పర్సన్స్ నమస్కారాలు. చాలా సంతోషం. ఇప్పుడు 290 ఎకరాలు ఈరోజు ఈ గ్రామం వాళ్ళు ల్యాండ్ పూలింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ కొన్ని క్వశ్చన్స్ వారు అడగడం జరిగింది. ఒకటి, ఎక్కడ ప్లాట్లు ఇస్తారనేది ఒకటి. గతంలో అమరావతిలో తీసుకున్నప్పుడు 29 ఒక దగ్గర ఇస్తామంటే వాళ్ళు అట్ట కాదు, మాకు ఏ గ్రామంకి ఆ గ్రామం వాళ్ళు అడిగారు. సరే, ఛాయిస్ వాళ్ళకే ఇచ్చాం, మీరు ఎలా అడిగితే అలా ఇస్తామని ఆ విధంగా చేసాం. ఇప్పుడు వాళ్ళందరూ కూడా కొంత బాధపడుతూ, అప్పుడు పొరపాటు చేశారు సార్, 3-4 గ్రామాలు కానీ సరే దగ్గర తీసుకుంటే మంచి టౌన్షిప్ డెవలప్. మీరందరూ ఏదైతే ఇప్పుడు శాసనసభ్యులు రిక్వెస్ట్ చేసిన ప్రకారం ఒక 3 విలేజ్లు కలిసి ఒక దగ్గర చేయమంటే 3-4 విలేజ్ ఖచ్చితంగా ఆ విధంగా చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇక్కడే కమిషనర్ గారు, అడిషనల్ కమిషనర్ గారు ఉన్నారు. డిజైన్ మొదలు పెట్టారు ఆల్రెడీ, లేఅవుట్ డిజైన్. ఆ లేఅవుట్ డిజైన్లో ఈ యొక్క ప్రవీణ్ గారు ఏదైతే గ్రామాల కలిపి ఒక దగ్గర అన్నారు, దానికి యాక్చువల్గా ప్లాన్ చేయండి, అది ఒకసారి చూపించండి. కూడా చూపిస్తే దాని ప్రకారం ముందుకు పోతాం. రెండవది, రైతు రుణమాఫీది. అది యాక్చువల్గా 2014-19లో రాష్ట్రం మొత్తం రుణమాఫీ ఉండింది, ఇప్పుడు లేదు. అప్పుడు 1,50,000 వరకు కుటుంబానికి ఇచ్చాం, కుటుంబానికి. అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారితో అడిగారు, ఎందుకంటే శాసనసభ్యులు ప్రవీణ్ గారు లాస్ట్ టైం ఇక్కడికి వచ్చి పోయినప్పుడు నాతో అన్నారు, ఇది ఒకటి చేస్తే బాగుంటుందని. శ్రావణ్ గారు కూడా చెప్పారు. ఈరోజు ఉదయాన్నే ముఖ్యమంత్రి గారితో నేను మాట్లాడాను. సార్, 14-19లో రుణమాఫీ ఉండింది కాబట్టి అప్పుడు 1,50,000 ఇచ్చారు. దాన్ని రైతులు అడుగుతున్నారు 1,50,000 వరకు వాళ్ళ యొక్క రుణమాఫీ చేయమని. అంటే ముఖ్యమంత్రి గారు దానికి పాజిటివ్గా స్పందించి వెంటనే యాక్సెప్ట్ చేశారు. అయితే కండిషన్ ఏం చెప్పారంటే, ఈ యొక్క స్పోర్ట్స్ సిటీకి కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కానీ, లేదు స్మార్ట్ ఇండస్ట్రీస్ కానీ తీసుకునే వాటికి కట్ ఆఫ్ డేట్ నిన్నటి పెట్టుకోమన్నారు. అంటే నిన్నటి వరకు ఎవరైతే లోన్ తీసుకుంటారో దాని మీద రుణమాఫీ చేస్తామని. కాబట్టి ఏదైతే ఇప్పుడు ప్రవీణ్ గారు అడిగారు, ఇవాళ మార్నింగే సీఎం గారు వారు ఢిల్లీ పోతూ యాక్సెప్ట్ చేశారు. తర్వాత కౌలు విషయం కూడా పోయినసారి వచ్చినప్పుడు కొందరు అడిగారు, మేము మీటింగ్ పెట్టినప్పుడు. దాని మీద ముఖ్యమంత్రి గారికి చెప్పాను. ఇవాళ మార్నింగ్ కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే, 14-19లో రైతులు సిఆర్డీ వాళ్ళు కూర్చొని డిస్కస్ చేసి, రైతు సేద్యం చేయటం వల్ల ఖర్చు ఎంత అవుతుంది, దాని రాబడి ఎంత వస్తుంది, నెట్గా రైతుకి ఎంత మిగులుతుందో ఎస్టిమేషన్ వేసి ఆ రోజు 30,000, 50,000 ఫిక్స్ చేశారు. కాబట్టి ఇప్పుడు రివైజ్ చేయమని అడుగుతున్నారు. కాబట్టి మళ్ళా ఒకసారి అధికారులు లేక రైతుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళకి ఖర్చు ఎంత అవుతుంది, వాళ్ళకి ఎంత వస్తుంది, ఫైనల్గా నెట్ ఎంత మిగులుతుంది అనేది ఎస్టిమేషన్ వేసుకొని దాని మీద డిస్కస్ చేయమన్నారు. అయితే పాజిటివ్గా యాక్సెప్ట్ చేశారు, ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేశారు, పెంచడానికి యాక్సెప్ట్ చేశారు. ఎంత పెంచాలనేది ఈ క్యాలిక్యులేషన్ తీసుకొస్తే నిర్ణయిస్తా ఉన్నారు. ఢిల్లీ పోయినారు. రాగానే
ఈ ఎస్టిమేషన్ కూడా చేసి మీతో కూడా కొంతమంది రైతులతో ఎవరైతే ఉన్నారో డిస్కస్ చేసి ఏ పంటకి ఎంత వస్తుంది, ఎంత చేయటం జరుగుతుంది. మొత్తం మీద ఇన్ ప్రిన్సిపల్ పెంచడం అనేది యాక్సెప్ట్ చేశారు. అదేవిధంగా ఇక్కడ ఏం పెడతారన్నారు, ఇప్పుడు ఏదైతే ల్యాండ్ పుల్లింగ్కి 16,667 ఎకరాలు ఇక్కడ కావచ్చు లేదా తుళ్ళూరు అక్కడ కావచ్చు తీసుకున్న దాంట్లో పెట్టింది ఏంటంటే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ. ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో ఉన్నప్పుడు నేషనల్ గేమ్స్ పెట్టించారు. నేషనల్ గేమ్స్ పెట్టినప్పుడు హైదరాబాద్ ఎంతో డెవలప్ అయింది. వెంటనే బ్రిడ్జిలు కట్టారు, పెద్ద పెద్ద హోటల్స్ కట్టారు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టారు. ఇప్పుడు ఈరోజు హైదరాబాద్లో ఉన్న స్టేడియంస్ తీసుకుంటే అవన్నీ కూడా గవర్నమెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో నేషనల్ స్పోర్ట్స్ పెట్టుబట్టి జరిగినాయి. అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే ఒలింపిక్ స్పోర్ట్స్కి మనం పోటీ పడేటట్టుగా చేయాలి, దానికి డిబేట్ చేయాలన్నా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అందుకని ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక స్పోర్ట్స్ సిటీని కడతాము. కడితే దానివల్ల ఆ చుట్టుపక్కల హోటల్స్ కానీ లేదా షాపింగ్ కాంప్లెక్స్ కానీ డిఫరెంట్ ఆర్గనైజేషన్, స్కూల్స్, హాస్పిటల్ అన్నీ వస్తాయి. వచ్చినప్పుడు ఎకనామిక్ గ్రోత్ వస్తుంది, ఎంతోమందికి ఉద్యోగాలు వస్తాయి, ల్యాండ్ వాల్యూ కూడా పెరుగుతుంది. దాంతో వారికున్న అపార అనుభవంతో నాకు 3 టార్గెట్ ఇచ్చారు. ఒకటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలని, స్మార్ట్ ఇండస్ట్రీస్ 2,500 ఎకరాల్లో, ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ. సో ఈ ఏరియాని మేము ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీగా ప్లాన్ చేసి ఆల్రెడీ కమిషన్ గారు కన్స్ట్రక్షన్ ఇచ్చాం. దీని యొక్క డిజైన్ కూడా చేస్తాం. కాబట్టి ఈ ఏరియాలో, ఈ సరౌండింగ్స్ ఏరియాలో మీకు ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ వస్తుంది. అంటే వాళ్ళు అడిగారు కాబట్టి అవి కాకుండా మిగతా కొన్ని వస్తాయి. అంటే మెయిన్ కోడ్ అది, మెయిన్గా అది ఉంటుంది. తర్వాత మిగతా కూడా వస్తుంది. తర్వాత పోయినసారి వచ్చినప్పుడు ఎంత పీరియడ్లో చేస్తారు, పోయినసారి రైతులు ఇబ్బంది పడ్డారన్నారు. ఖచ్చితంగా గతంలో జరిగింది ఏంటంటే 2015 జనవరి 1 నోటిఫికేషన్ ఇచ్చాం. ల్యాండ్ పూలింగ్ తీసుకున్నాం, కొంత తీసుకున్నాం. ఇంకా అయితే లేఅవుట్ చేయడంలో 8 నెలలు పట్టింది. ఎందుకంటే సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర లేఅవుట్ చేయించాం. అది చేయడానికి 8 నెలలు పట్టింది. ఆ తర్వాత నార్మన్ ఫాస్ట్ అని లండన్ వాడితో యాక్చువల్గా డిజైన్కి మరికొంతకాలం పట్టింది. సో ఫైనల్గా ఎప్పుడు స్టార్ట్ చేసామంటే 2017 చివరిలో స్టార్ట్ చేసాం వర్క్. అంటే ఎలక్షన్స్ ఇంకా 1 ఇయర్ 2 months అనగా ఆ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ స్టార్ట్ చేశాను. 48,000 కోట్లకి టెండర్ ఇచ్చాను నేను. అయితే ప్రభుత్వం అయ్యేటప్పటికి అయింది కేవలం ఒక 9,000 కోట్లే ఖర్చు పెట్టాము. కేవలం అది 1 సంవత్సరం 2 నెలలే. మరొక 2 సంవత్సరాల టైం ఉంటే అంతా అయిపోయింది అది. అయితే ఈసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సమస్యలు, టెక్నికల్, లీగల్ అన్ని సాల్వ్ చేసుకోవడానికి మళ్ళీ 1 year 2 months పట్టింది. అదైన తర్వాత టెండర్లు ఇచ్చి అంత వేగవంతంగా 350 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్, 1,500 కిలోమీటర్ల లేఅవుట్స్ రోడ్స్, అదేవిధంగా ఐకానిక్ టవర్స్, అదేవిధంగా అధికారులకు 4,026 బిల్డింగ్స్ రేపు మార్చి ఎండింగ్కి ఇచ్చేస్తున్నాం. ఇవన్నీ కూడా అవుతున్నాయి. అయితే ఇక్కడ ఇప్పుడే స్టార్ట్ చేశాం కాబట్టి మీరు అందరూ కోఆపరేట్ చేసి ఒక 80% పీపుల్ కానీ ల్యాండ్ పూలింగ్ కానీ ఇస్తే, ఇచ్చిన వెంటనే ఇచ్చిన ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన నెలలో యాక్చువల్ నోటీస్ నెల ఇచ్చాం. ఈ నెలలో కానీ 80% ఇస్తే మీరు ఇచ్చిన 3 నెలల లోపల లేఅవుట్ కంప్లీట్ చేస్తాం. ఈ నెలలో కూడా చేయించగలను. చట్టంలో 3 నెలలు ఉంది. అంటే 3 నెలలు ప్రొసీజర్ కాబట్టి ఆ 3 నెలల్లో నేను కంప్లీట్ చేయించి తర్వాత అది అయిన తర్వాత 6 నెలల్లో ఇక్కడ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ స్టార్ట్ చేసే విధంగా చేస్తాను. అదే కాకుండా 2 lanes రోడ్డు, అంటే జనరల్గా ఏంటంటే 9 లైన్లు 12 లైన్లు